హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శాంసంగ్ గెలాక్సీ F14 5G మొబైల్ ఫోన్ అన్బాక్స్తో పాటు మొబైల్ ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేసే టయానికి ఈ మొబైల్ ప్రైస్ ఎంత అనేది నాకైతే తెలియదు. బట్ వచ్చేసరికి ఎఫ్ సిరీస్ అనేసరికి మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తారు కదా. శాంసంగ్ నుంచి బడ్జెట్లో వచ్చే మొబైల్స్ అవుతాయి ఇవి. అంటే నేను అనుకోవడం ఈ మొబైల్ ప్రైజు బిలో 15,000లో తీసుకురావచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నది 6GB 128GB వేరియంటు. యాక్చువల్గా బిలో 15,000లో ఒకవేళ ఈ మొబైల్ తీసుకొస్తే ఈ మొబైల్లో మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇందులోని ప్రాసెసర్ మనకి 5 నానోమీటర్తో వస్తుంది. అలాగే 6000 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇక 5G బ్యాండ్స్ వచ్చేసరికి ఏకంగా 13 బ్యాండ్స్ అయితే అందిస్తున్నారు. సో చూద్దాం ఈరోజు ఈ మొబైల్ అసలు ఎలా ఉంది అనేది. ఇక ఈ మొబైల్ ఫోన్ బాక్స్ ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చినట్టే ఉంటుంది. మొబైల్ ఫోన్ బాక్స్ అయితే చాలా పలచగా ఉంటుంది. తెలిసిందే కదా, వీళ్ళు ఛార్జర్ అడాప్టర్ని అయితే బాక్స్లో ఉండి తీసేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మీకు బాక్స్లో సిమ్ టూల్ అయితే ఉంటుంది. ఇది కాకుండా క్విక్ స్టార్ట్ గైడ్, రీజనల్ లాక్ గైడ్, అలాగే టైప్ సి టు టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రావెల్ అడాప్టర్ అయితే ఉండదు. టైప్ సి టు టైప్ సి కేబుల్ తీసుకొచ్చారంటే ట్రావెల్ అడాప్టర్ ప్రైస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక తర్వాత మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మొబైల్ ఫోన్ కనుక చూస్తే మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ ఇదంతా మీకు ప్లాస్టిక్ బిల్తో అయితే వస్తుంది. చాలా ప్లెయిన్ కలర్తో అయితే వస్తుంది అనమాట. ఇందులో మొత్తం 3 కలర్స్ అయితే ఉంటాయి. పర్పుల్, గ్రీన్, బ్లాక్ 3 కలర్స్లో వస్తుంది. నా దగ్గర ఉన్నది పర్పుల్ కలర్ అనమాట. సో చుట్టూ ఫ్రేమ్ కానివ్వండి, బ్యాక్ సైడ్ కేస్ కానివ్వండి, మొత్తం ప్లాస్టిక్తో సింగిల్ బిల్డ్తో వస్తుంది అనమాట. అంటే మొత్తం ఒకటే మోల్డ్తో అయితే వస్తుంది. ఇక రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే అక్కడ మీకు ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అదే ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ అవుతుంది. అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ స్లాట్ ఉంటుంది. సిమ్ స్లాట్ మీకు డెడికేటెడ్ స్లాట్ తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచి విషయం చెప్పాలి. ఇంకా బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్ వెయిట్ వచ్చేసరికి మీకు 205 గ్రామ్స్ వరకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఓవరాల్ మొబైల్ లుక్ వచ్చేసరికి చాలా యావరేజ్గా ఉంటుందన్నమాట. మీకు ప్రీమియం లుక్ లాంటిది, అలాగే అంటే అట్రాక్ట్ చేసే గ్రేడియంట్స్ ఇలాంటివి అయితే మొబైల్కి ఉండదు. బ్యాక్ కేస్ వేసుకొని యూజ్ చేసే వాళ్ళకి అవి ఎలాగున్నా సరే పెద్ద పట్టించుకోరు. వీళ్ళు ఇక్కడ ఏంటంటే బ్రాండ్ చూసుకుంటారు, శాంసంగ్ బ్రాండా కాదా అనేది. ఇక నెక్స్ట్ మొబైల్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. డిస్ప్లే ఇది మీకు పంచ్ హోల్తో అయితే వస్తుందన్నమాట. సో స్క్రీన్ టు బాడీ రేషియో సరికి మీకు 81.5% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ చిన్న అనేది కొంచెం పెద్దగా అయితే నాకు అనిపించింది. లెఫ్ట్ అండ్ రైట్ బెజల్స్ ఓకే, కాకపోతే వాటర్ డ్రాప్ నాచ్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. మరి శాంసంగ్కి ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ ఈ వాటర్ డ్రాప్ నాచ్ని ఎక్కడైనా ఆపేయాలి. మనకి బిలో 15,000లో చూసినా సరే పంచ్ హోల్ డిస్ప్లేస్ని అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళు అలాగా పంచ్ హోల్ తీసుకొస్తే బెటరు. ఎలాగో బ్రాండ్ వాల్యూ ఉంది, ఇలాంటి ఫీచర్స్ని కూడా ఇస్తే ఇంకా మార్కెట్లోకి స్పీడ్గా దూసుకెళ్లే అవకాశం ఉంటుందన్నమాట. ఇక మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఆండ్రాయిడ్ 13తో 1UI 5.1తో అయితే వస్తుందన్నమాట. సెక్యూరిటీ ప్యాచ్ మీకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, అంటే ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అవుతుంది. లేటెస్ట్ అప్డేట్ ఏమైనా వచ్చిందని చూసాను, ఇంకా రాలేదు. అయితే శాంసంగ్ మనకి అప్డేట్ ప్రామిస్ అయితే చేస్తుంది. ఈ విషయంలో మాత్రం శాంసంగ్ ఒప్పుకోవాల్సిందే. 2 times ఓఎస్ అప్డేట్ని అయితే ప్రామిస్ చేస్తున్నారు. అంటే ఇందులో మనకి 13 ఉంది కదా, 14 and 15 వస్తుంది. అలాగే 4 years వరకు మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని అయితే ఇస్తామంటున్నారు. ఈ విషయంలో మాత్రం శాంసంగ్ని ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ బ్లోడ్వేర్ చూస్తే ఓకే, కొన్ని బ్లోడ్వేర్స్ అయితే ఉన్నాయి, వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ ఫీచర్స్ గురించి చూసుకుంటే మనకి బిల్ట్-ఇన్ కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంటుంది. కాల్ రికార్డ్ చేసే వాళ్ళు ఇప్పుడు అవతల వాళ్ళకి తెలియదు అనమాట. అలాగే వాయిస్ ఫోకస్ ఫీచర్ కూడా ఉంది. ఎక్కువగా నాయిస్ ఉన్న ప్లేస్లో కూడా మీరు కాల్స్ మాట్లాడితే సో అవతల వాళ్ళకి స్పష్టంగా వినబడడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కాల్ బ్యాక్గ్రౌండ్ ఫీచర్ కూడా ఉంది. ఎవరైనా కాల్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి తగ్గట్టుగా. అలాగే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ విషయానికి వచ్చేసరికి శాంసంగ్ సెక్యూర్ ఫోల్డర్, శాంసంగ్ నాక్స్, అలాగే శాంసంగ్ వ్యాలెట్ సపోర్ట్ కూడా అయితే ఇందులో ఉంది. సాఫ్ట్వేర్ పరంగా మనకి శాంసంగ్ అందించే ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట శాంసంగ్ మొబైల్కి ఉన్నట్టయితే. ఇక ఈ మొబైల్ డిస్ప్లే మీకు 6.6 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇది 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డిస్ప్లేకి ప్రొటెక్షన్గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే వీళ్ళు ప్రొడక్ట్ చేశారు. ఇక ఈ డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ ఎంత అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఒకసారి అవుట్డోర్లో కూడా మీకు డిస్ప్లే విజువాలిటీ అయితే చాలా బాగుంది. ఇక ఈ మొబైల్ మీకు ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్ అయితే ఏమీ ఉండదు. వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే ఓకే, మీకు ఎల్సీడీ డిస్ప్లే ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటే డిస్ప్లే క్వాలిటీ మీకు కలర్స్ కానీ అన్నీ మీకు చాలా బాగున్నాయని చెప్పొచ్చు. స్పీకర్ విషయానికి వస్తే ఇది మీకు మోనో స్పీకర్తో వస్తుంది. సింగిల్ స్పీకర్ ఏముంటుంది అనమాట. స్టీరియో సపోర్ట్ లాంటిది అయితే ఏమి ఉండదు. కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, సో మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ 3.5 ఆడియో పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. దీని ద్వారా మీరు
డాల్బీ అట్మాస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే లేటెస్ట్ ప్రాసెసర్, వీళ్ళ ఓన్ ప్రాసెసర్ సామ్సంగ్ ఎక్సినోస్ 1330 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో జీపీయూ మాలి G68 MP2 ఈ జీపీయూ అయితే ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెసర్తో నేను గేమ్స్ ఆడి చూసాను. హెవీ గేమ్స్ మీ లో గ్రాఫిక్స్లో ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు. హీటింగ్ ఇష్యూ కూడా నాకు పెద్దగా అయితే ఎక్కడా కనిపించదు. ల్యాగ్స్ కూడా పెద్దగా అయితే ఏమీ లేవు. ఈ ప్రాసెసర్ మనం కంపేర్ చేయాలి అంటే మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంటుంది చూసారా, దాంతో ఈక్వల్ అని చెప్పొచ్చు. నేను బెంచ్ మార్క్ టెస్ట్ కూడా చేశాను. అంటూ వచ్చేసరికి 3,80,000 దగ్గర దగ్గర ఈ ప్రాసెసర్ స్కోర్ అయితే చేసింది. సో అందుకే మీడియాటెక్ 810 ప్రాసెసర్తో ఈక్వల్ అని చెప్పింది. ఇక ఈ మొబైల్లో ర్యామ్ టైప్ వచ్చేసరికి మీకు LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. 6GB అలాగే 4GB రెండు ర్యామ్ వేరియంట్లు అయితే దొరుకుతుంది. ఇక స్టోరేజ్ టైప్ చూస్తే మీకు UFS 2.2తో వస్తుంది అనమాట. 128GB వరకు మీకు స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. ఇక అలాగే మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అప్ టు 6GB వరకు వీళ్ళు వర్చువల్ ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ర్యామ్ ప్లస్ అని చెప్పేసి. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ మన కెమెరా చూస్తే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సార్ అంటున్నారు. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 13 మెగాపిక్సెల్ ఉంటుంది, అపర్చర్ 2.0తో అయితే వస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ చూస్తే ఎప్పుడు శాంసంగ్ ఇచ్చే అవే ఫీచర్స్ ఉంటాయి. మీకు పోర్ట్రైట్, ఫోటో, వీడియో ఉంటుంది. వీడియోలో కానీ ఫొటోస్లో కానీ 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక మోర్ ఆప్షన్లో ప్రో, పనోరమా, ఫుడ్, నైట్ మోడ్ ఇవైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. బ్యాక్ కెమెరా మ్యాక్రో అన్నారు. ఇక్కడెక్కడ నాకు మ్యాక్రో ఆప్షన్ అయితే కనబడలేదు. మ్యాక్రో ఫొటోస్ తీయడానికి ఫీచర్స్ అయితే నాకు ఇక్కడ కనబడలేదు. ఇక కెమెరా విషయానికి వస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కెమెరా చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ డెప్త్ కానీ, అంటే మనం పోర్ట్రైట్లో ఫోటోలు తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ డెప్త్ చాలా బాగా తీసుకుంటుంది. అలాగే ఫొటోస్ కూడా మనకి చాలా న్యాచురల్గా అయితే వస్తున్నాయి. ఇక మరొకటి ఏంటంటే మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా ఇందులో వీళ్ళు స్టెబిలైజేషన్ గురించి ఎక్కడ మెన్షన్ చేయకపోయినప్పటికీ స్టెబిలైజేషన్ బాగానే ఉందని చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే కెమెరా పంతం ఈ ప్రైస్లో కనుక శాంసంగ్ నుంచి మనం చూసుకుంటే పర్వాలేదు, మంచి కెమెరా పనితనం అయితే ఉంది. కెమెరా సంబంధించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే కెమెరా శాంపిల్స్ నేను డ్రైవ్లో పెట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కెమెరా శాంపిల్స్ని డైరెక్ట్గా రా ఫుటేజ్ ఎలా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో మీకు బ్యాటరీ చూస్తే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ని అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. అది మీరు విడిగా అయితే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మీరు ఎంత హెవీగా వాడినా సరే మీకు ఫుల్ డే కన్నా ఇంకా ఎక్కువగానే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో మీరు టిపికల్ యూజర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు 2 days అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందన్నమాట. ఇక సెన్సార్స్, టోటల్ సెన్సార్స్ 29 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటిని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏది స్కిప్ చేయలేదు. బారోమీటర్ సెన్సార్ తప్పితే అవి మీకు ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఇస్తారనుకోండి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు సైడ్ మౌంటెడ్తో అయితే వస్తుందన్నమాట. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగానే ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు యాక్యురసీ బాగుంది. ఈ మొబైల్లోని కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మీకు 13 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.1తో వస్తుంది. అలాగే GPS సపోర్ట్ ఉంటుంది. OTA సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు పెన్ డ్రైవ్ని కూడా ఈ మొబైల్ కనెక్ట్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఇక ఈ మొబైల్లో నాకు మైనస్ అనిపించింది. మెయిన్ మైనస్ వాటర్ డ్రాప్ నాచ్ అనమాట. సో ఈ నాచ్ నాకు కొంచెం మైనస్ అనిపించింది. అలాగే డిజైన్ వచ్చేసరికి వీళ్ళు ఇంకా మంచిగా తీసుకురావచ్చు. యాక్చువల్గా బిలో బడ్జెట్లో మొబైల్స్కి ఇచ్చే డిజైన్తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఓన్లీ శాంసంగ్ బ్రాండ్నే దృష్టిలో పెట్టుకోకుండా వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఇది కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్, ట్రావెల్ అడాప్టర్ని ప్రొవైడ్ చేయట్లేదు. సో అది కొనాలంటే మళ్ళీ మనం ఎంత లేదన్నా సరే 500 నుంచి 1000 రూపాయలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్ కేసు అది కూడా ఇవ్వట్లేదు. సో అది కూడా మనం 100 ఎంతో పెట్టుకొని బ్యాక్ కేసు కూడా వేయించుకోవాలి. ఇవి నాకు మైనస్లు అయితే అనిపించినాయి. ఇక ఈ మొబైల్ కొనొచ్చంటే మొబైల్ ప్రైస్ ఎంతకు తీసుకొస్తారని ప్రస్తుతం నాకైతే తెలియదు. బిలో 15,000లో తీసుకొస్తే మీరు శాంసంగ్ లాంటి బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అక్కడైతే ఇది మంచి మొబైల్ అవుతుంది. ఒక డిజైన్ని, వాటర్ డ్రాప్ నాచ్ని మీరు అడ్జస్ట్ కాగలిగితే తీసుకోదగ్గ మొబైలే అవుతుందన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీరు శాంసంగ్ గెలాక్సీ F14 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అలాగే క్విక్ రివ్యూ చూసి మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.